హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ A to Z ఛానల్ రాజుని. ఈరోజు మనము ఈ బస్సు ఒకసారి ఫ్రంట్ వ్యూ చూద్దామండి. ఇది కెమెరా 2లో చూస్తున్నాం. బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్ ద్వారా మనము స్పెషల్ లివరీ తయారు చేసుకున్నాం. డోర్ ఓపెన్ అయింది, డోర్ క్లోజ్ చేయాల. డోర్ ఓపెన్లో ఉంది. తర్వాత డోర్ క్లోజ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. డోర్ క్లోజ్ కావట్లేదే. సరే, డోర్ క్లోజ్ అయింది. ఇది రెండోది చూడండి, కింద ఓపెన్ అవుతుండే చూడండి. ఇవి మనకి చూడండి, పైన ఇక్కడ ఓపెన్లో ఉండేది, అది మనం గమనించుకొని క్లోజ్ చేయాలి. ఇది బస్సు ఇవ్వండి, లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి స్పెషల్ బస్ అండి. ఇది ఘాట్ రోడ్ పైన వెళ్తుందండి. సరే, స్టార్ట్ అవుదామండి. 3వ కెమెరా ఇది, 4వ కెమెరా ఇది. చూడండి, ఫస్ట్ కెమెరాలో మనము ఈ ఘాట్ రోడ్ దాటామండి. పక్కనే చెరువు ఉందండి. ఏమాత్రం మిస్ అయినా కూడా మనము ఈ సముద్రంలో పడిపోవాల్సినటువంటి సందర్భం. మనము చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలండి. తర్వాత ముందు వెహికల్ కూడా ఉన్నట్లున్నాయి, పోతున్నట్లున్నాయి. హార్న్ కొడుతూ ఉండాలండి. చూడండి, మన ముందు ఇంకా కొన్ని వెహికల్ వెళ్తున్నట్లున్నాయి. జాగ్రత్తగా మనము నడపాలి, లేకపోతే సముద్రంలో పడిపోతామండి. చూడండి, కెమెరా 2లో ఇలా ఉందండి. కెమెరా 2లో నడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఘాట్ రోడ్ కాబట్టి మనం నీళ్ళలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి. చూడండి, ఇది మూడో కెమెరా వల్ల అన్ని వ్యూస్ తెలుస్తాయండి. మనము జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే మనము చూడండి, ఎంత పెద్ద సముద్రము. ఈ సముద్రం పైన మనం వెళ్తున్నామండి. చాలా జాగ్రత్తగా నడపాలండి. వెహికల్ అడ్డం నిలబడిపోయింది. ఏం చేయమంటారండి? మనకి అడ్డం నిలబడిపోయింది. ఇది చూద్దాం, చూద్దాం ఏమన్నా అవుతుంది. వెళ్దాము, బయటికి దొబ్బుదాము. అందులో వాన పడుతుందండి. మనము వెహికల్ పాస్ అవుతుందా లేదా? సైడ్ పెట్టేసి వెళ్తున్నాము. కట్ చేస్తున్నాం. వచ్చేసిందండి మన బస్సు. కొద్దిగా టర్నింగ్ తీసుకుంటే మన బస్సు చూడండి. ఒక్కసారి ఆగండి. చాలా కష్టంగా డ్రైవ్ చేయాలండి. చూడండి, ఎంత కష్టమైన డ్రైవింగ్ చూడండి. చాలా కష్టమైన. చూడండి, 20 కిలోమీటర్ ఫాస్ట్గా పోవాలి. చూడండి, వెహికల్ అనేది ఎలా కట్ అవుతుందో. మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ ఆడొచ్చండి. మనకి చూడండి ఎట్లా కట్ అవుతున్నారు ఒకసారి వెహికల్. ఇది చాలా డేంజరస్ అండి. ఏమాత్రం మనము నిర్లక్ష్యం చేసినా కూడా బస్సు అనేది నీళ్ళల్లో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా
చూడండి జస్ట్ మిస్ అండి, లోయలో పడిపోయేది, నీళ్ళల్లో పడిపోయి చూడండి. జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి. మన బస్ జస్ట్ మిస్ అండి, మన బస్ కూడా లోయలో పడిపోయేది. చాలా మిస్టేక్లు జరుగుతున్నాయి చూడండి. చాలా దీని మీద మనము కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే మాత్రం బస్సు నడపలేమండి. మనకి చూడండి ఎంత డేంజరస్గా వెళ్తుంది బస్సు.